పర్మిట్స్ మనం ఇక్కడ వినియోగించిన రకాల కన్నా మీరు ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ పోతుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా ధరల కోసం అనుకుంటే అనుకోవచ్చు. బాయిల్డ్ రకాలు కానీ బొడ్డెల రకాలు కానీ అనేక రకాల పంటలు ఈ రాష్ట్రంలో వినియోగించబడని వినియోగించేవి. పర్మిట్ విధానం కంటిన్యూస్ ఇచ్చుకుంటూ పోతుంటే పరిశ్రమలో కొంతమంది ఎక్స్పోర్ట్ చేస్తుంటే కొంతమంది ఎఫ్సీఐ పెడుతుంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ యొక్క ఇంత ఒత్తిడి పడదు. అందరూ ఎఫ్సీఐ మీదనే పడటం, అందరూ ఎఫ్సీఐ ముందలే వందల కాదు లారీలు క్యూలో నిలబడటం, అక్కడ రోజుల తరబడి జరగడం, అక్కడ జాతీయ లాస్, నేషనల్ లాస్ అన్నమాట. ఇదంతా ఇది ఇలాంటి వేస్టేజ్ జరగకుండా ఉండాలంటే కొన్ని చోట్ల పర్మిట్స్, కొన్ని చోట్ల ఎక్స్పోర్ట్ వాళ్ళకి కావాల్సిన విధంగా వచ్చే విధంగా దాన్ని ఒక వర్కింగ్ ప్లాన్ కూడా లేదు. ఏమైనా ఒక బియ్యం ప్రభుత్వమే సేకరించి వాటికి ధర వాళ్ళే డిసైడ్ చేసి ఆ ధరలో ఆల్రెడీ ఒక తీవ్రమైన నష్టం జరుగుతుంటే పవర్ కట్ రూపంగా వందల కోట్ల రూపాయలు గత సంవత్సరం పెనాల్టీ విధించారు. అది ప్రతి సంవత్సరం రైస్ మిల్లింగ్ పరిశ్రమని ఈ యొక్క పవర్ కట్ నుంచి మినహాయించేవాళ్ళు. ఎందుకంటే ఇది 70% ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇస్తున్నాం కాబట్టి మాకు ప్రైవేట్ లో అమ్ముకొని దాన్ని రాబట్టుకునే అవకాశం లేదు కదా. మేము ఆ కాస్ట్ ని కన్స్యూమర్ కి మేము పాస్ ఆన్ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మాకు ఎగ్జంప్షన్ ఇచ్చేవాళ్ళు. పవర్ కట్ చెప్తే ఆ సూచన చేసినాక 15 రోజుల తర్వాత అమలు చేసినారు. ఆ 15 రోజుల పీరియడ్ కి అందరి దగ్గర బిల్లు వసూలు చేసినారు, డిస్కనెక్షన్ చేసినారు. ఆ 15 రోజులు డబ్బులు ఇవ్వండి అని తిరిగి ఎంట పడితే 50% ఇస్తాం. ఆ 50% ఇవ్వండి అని ఆర్డర్ తీసుకొస్తే దాన్ని మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు గతంలో ఏముండేది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు మా సమస్యలు ఏదంటే తక్షణమే పరిష్కారం అయ్యి, కాకపోతే ఒక 10 రోజులకు 15 రోజులకు అధికారులతో మాట్లాడి అన్ని రంగాల అధికారులతో మాట్లాడి ఇప్పుడు ఏమంటే రెగ్యులేటరీ కమిషన్ మా పరిధిలో లేదంట. సో ఇది ఏంటంటే రైస్ మిల్లర్స్ మీద పెట్టే ప్రతి ఆంక్ష అది రైతాంగం మీద పెట్టే ఆంక్షని ప్రభుత్వం గుర్తించాలి. ధరలు రివైజ్ చేయకపోతే మేము కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని మేము మిల్లుల దగ్గర దించుకొని కస్టమ్ మిల్లింగ్ చేయబోము. వాటిని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిపుణుల కమిటీతో నిర్ధారించి సిఎంఆర్ ఛార్జీలని సవరించాలి. మిల్లేవికి సంబంధించి కాస్ట్ షీట్ బియ్యానికి రాకుండా గత సంవత్సరం ధర మీద 90% బియ్యం మీరు ధర ఇవ్వడానికి మొదలైతే మాత్రం ఆ కాస్ట్ షీట్ వచ్చేంత వరకు మేము మిల్లేవిలో కూడా బియ్యాన్ని డెలివరీ చేయదలుచుకోలేదు ఈ రోజు నుంచి. ఒక ట్రేడర్ ధాన్యం కొన్నా బియ్యం కొన్నా వేరు వేరు ప్రొడక్ట్స్ కింద భావించబడతాయి. ఒక ప్రాసెసర్ ధాన్యం కొని దాన్ని బియ్యంగా మార్చినప్పుడు ధాన్యం కొన్నప్పుడు కొన్న 100 రూపాయల మీద పన్ను కట్టి మిగతాది 110 అయితే 10 రూపాయల మీద పన్ను కట్టడం అనేది విధానం. ఎక్కడో సుప్రీంకోర్టులో ఒక ట్రేడర్ కోర్టుకి వెళ్తే నువ్వు ధాన్యం కొన్నప్పుడు వేరు బియ్యం కొన్నప్పుడు వేరు అన్న విధానాన్ని పట్టుకొని ఈ రాష్ట్రంలో ధాన్యం మీద వేస్తూ మళ్ళీ బియ్యం మీద కూడా వేయటం అనే విధానాన్ని వీళ్ళు వేస్తా వచ్చినారు. ప్రతి సంవత్సరం దాన్ని సవరిస్తూ వచ్చినారు. లేదు వసూలు చేయలేదు ఎప్పుడు కూడా. అయితే అది కూడా ఏంటంటే ఎఫ్సిఐకి మేము బియ్యం రూపకంగా ధాన్యం రూపకంగా 2 రూపకంగా మేము పన్ను వసూలు చేసుకోవాలి కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఎత్తేయలేని క్రమంలో మేము ఇట్లా చేస్తా వస్తున్నామని గతంలో చెప్తూ వచ్చినారు. ప్రామాణికమైన ప్యాకేజ్తో మిల్ పాయింట్లో అది 35 రూపాయలు కాస్ట్ అవుతుంది. దాంట్లో మీరు 100% ఎండ్ రైస్ కావాలని కోరుకుంటే మిగిలిన 10% నూకలు కూడా తీసేస్తే ఆ నూకలకు సగం ధరే కదా, దాని మీద ఇంకొక 15% బియ్యం ధర పెరుగుతుంది. అంటే 40 రూపాయలు మిల్ పాయింట్లో అవుతుంది. దాని తర్వాత మీకు రిటైల్ షాప్లో కౌంటర్ సేల్ వాళ్ళ యొక్క దాని తర్వాత ఈ రోజున పంట వచ్చినప్పుడు కొత్త ధాన్యం 6 నెలల తర్వాత ధాన్యం కావాలని కూర్చుంటారు అందరు. 6 నెలల తర్వాత బియ్యం అయితేనే రుచుంటాయి. ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్ లో 85% వాళ్ళు ప్రభుత్వం పీడిఎస్ ద్వారా ఇస్తున్నది. 15% మంది ప్రజలకు ఇచ్చే బియ్యం మీద ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలి.